హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన కాలీఫ్లవర్ గోబీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. నాకు కూడా ఎక్కువ కాలీఫ్లవర్ గోబీ ఇష్టం. క్యాబేజ్ గోబీ అంతగా ఇష్టం ఉండదు. సో, ఫస్ట్ దీనికి మనం ఒక పెద్ద క్యాబేజ్ తీసుకొని నీట్‌గా మనకు కావాల్సిన పీసెస్‌లో అంటే మనకు కావాల్సిన సైజెస్‌లో ముక్కలు చేసుకుందామండి. తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసుకొని మనం విడిగా గోబీకి అయితే ఇలా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎందుకంటే ఈ కాలీఫ్లవర్లో కొంచెం పురుగులు అనేవి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను ఒకసారి సెమీ కుక్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే ఈజీగా త్వరగా ఫాస్ట్గా ఫ్రై కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి. మనం పచ్చిదాంతో ఎలా మ్యారినేట్ చేసేసి చేస్తామో అలాగే ఉంటుంది. సెమీ కుక్ చేసుకున్నాక ఇలా వడార్చుకొని కొంచెం చూస్తున్నారు కదా, నేను ఇలా వడార్చుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను. సో తర్వాత దీంట్లో మనం యాజ్ ఇట్ ఈజ్గా మ్యారినేషన్కి కావలసిన ఉప్పు, కారం, మైదా అండ్ కార్న్ ఫ్లోర్ రిక్వైర్డ్ అమౌంట్ తీసేసుకొని, నేనైతే ఎంత కొలత అని తీసుకోనండి. మనం కలుపుకునే కొద్దీ మనకు ఆ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అంత. నేను కొంచెం డ్రైగా తీసుకున్నాను. దీనికి ఇంకా పిండి పడుతుందండి, కానీ నాకు ఇలా చాలు అని. ఎక్కువ మైదా అనేది కూడా మనం అంతగా ఎంకరేజ్ చేయకూడదండి. విడిగా దీనికి బదులు బియ్యం పిండి, గోధుమ పిండి కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఆ ఫ్లేవర్ కావాలి కదా మనకి, మనం ఎందులో కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా మ్యారినేట్ చేసేసుకుని ఒక 1 అవర్ పక్కన ఉంచేసుకున్నానండి. 1 అవర్ తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. చూడండి, బట్ టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ బాగా వచ్చింది. దేంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంటే ఫుల్గా మ్యారినేట్ చేయలేదు కదా, టేస్ట్ ఏమైనా తేడా కొడుతుందని లేదు. అదే క్రిస్పీగా అంతే క్రంచీగా ఉందండి. అండ్ దట్టు మనకు ఆ కాలీఫ్లవర్ ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, చాలా బాగా వచ్చింది. సో తర్వాత మనం మంచూరియా చేసుకోవడానికి నేను ఇలా ఉల్లిపాయలని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక కాలీఫ్లవర్కి ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకొని, ఇది ఒక ప్యాన్ పెట్టి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను. బట్ ఇది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత చిల్లీ, ఇక్కడ మీరు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయలేదు, మేము పెద్దగా తిన్నాం కాబట్టి. చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు వేసుకొని బాగా కొంచెం, అంటే ఎక్కువ టాస్ చేయకండి, బట్ నేను కొంచెం ఎక్కువ టాస్ చేశాను. వెంటనే తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ కొద్దిగా మగ్గనివ్వండి. తర్వాత క్యాప్సికమ్ పీసెస్. క్యాప్సికమ్ అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి డిషెస్కి. ఏదైనా సరే క్యాప్సికమ్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది క్యాప్సికమ్ స్కిప్ చేస్తారు, బట్ స్కిప్ చేయకండి. ఇంట్లో చేసుకుంటున్నాం కదా ఎందుకులే అని. తర్వాత కొంచెం డార్క్ సోయా సాస్ వేసుకొని టాస్ చేసుకున్న తర్వాత కొంచెం కెచప్ వేసుకోండి. ఈ రిక్వైర్మెంట్, ఇది కొంచెం మీరు సాసీగా తీయగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. అని కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చండి. పర్ఫెక్ట్గా ఒక స్పూన్కి 2 స్పూన్లే వేసుకోవాలి, 3 స్పూన్లే వేసుకోవాలని అలా ఏం లేదు. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. తర్వాత వెనిగర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. నేను అవి క్లిప్ మిస్ అయింది. సో మొత్తం ఇలా గోబీ వేసేసుకున్నాక బాగా టాస్ చేసుకొని బాగా తిప్పండి పైకి కిందకి. ఇలా చేసుకున్నాక ఆల్మోస్ట్ మనకి గోబీ అంతా కుక్ అయిపోయింది. ఈజీగా వితిన్ 1 మినిట్లో మీరు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసుకోండి. ఇంకా కావాల్సిన వాళ్ళు క్యాష్యూస్ కూడా వేసుకోండి. సో మన ఎమ్మీ గోబీ అయితే చాలా రెడీ అయిపోయింది. సో హ్యాపీగా ఇంట్లోనే సర్వ్ చేసుకోండి. కిడ్స్ ఉంటే మాత్రం ఈ మైనీస్ కొంచెం కెచప్ యాడ్ చేయండి.